మొదట ప్రధాన కార్యదర్శిగా ఈ సంస్థల గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ముఖ్య అతిథి, ఈనాటి ముఖ్య అతిథి అక్కినేని వారు ఈ ప్రాంగణానికి ఎప్పుడో ఒకసారి వచ్చినట్టుంది అన్నారు. కానీ వారు వచ్చిండవచ్చు, అయినా మా అధ్యక్షుల పోటీ మీద ఇచ్చేశారు కాబట్టి 4 విషయాలు ఈ సంస్థల గురించి వారి సముఖంలో చెప్పడం. డాక్టర్ చెల్లప్ప గారు ఉన్నారు, వారికి చెప్పడం. 1943లో అప్పటి నిజాం ప్రభుత్వంలో కొడిగట్టిన దీపంలా వెలుగుతున్న తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని ఉద్ధరించడానికి ఏర్పడిన సంస్థ ఆంధ్ర సారస్వత భాష. కీర్తిశేషులు డాక్టర్ మాడవాటి హనుమంతరావు, సురవర ప్రతాప్ రెడ్డి, తదనంతర కాలంలో డాక్టర్ దేవులపల్లి రామాంజరావు గారు, 16 సంవత్సరాల నుంచి డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు ఈ సంస్థను నిలబెడుతూ వచ్చారు. నిజాంగ పరిషత్తుకు చెందవలసిందే కాబట్టి మీరు ఈ సంస్థల పరిషత్తుకు ధారాదత్తం చేయండి అని చెప్తే అప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు ఈ స్థలాన్ని ఆంధ్ర సారస్వత పరిషత్తుకు నామమాత్రమైన ఖరీదు ఇచ్చేశారు. అది నారాయణ రెడ్డి గారు సంపాదించారు. ప్రభుత్వమైన ఊరికి ఇవ్వదు, కనీసం మీరు 25 లక్షలు చెల్లించండి అన్నప్పుడు అప్పుడు దేవులపల్లి రామాంజరావు గారు కష్టపడి కూడా పెట్టినవి 12 లక్షలు. తర్వాత నారాయణ రెడ్డి గారు వారి జీవితంలో వారి ఇంటి కోసం, వారి కోసమే ఎన్నడూ అప్పు అడగలేదు. కానీ ఆంధ్ర సారస్వత పరిషత్తు కోసం మేనేజర్ని పిలిపించి బ్యాంక్ మేనేజర్ను, మేము స్థలం కొంటాం, మాకు 15 లక్షల రూపాయలు అప్పుగా ఇవ్వండి అని అడిగారు. అప్పుడు మేనేజర్ గారు ఏమన్నారంటే, సార్ స్థలం మీదైతే అప్పిస్తాను కానీ స్థలం కోసం అవసరం అన్నారు. అంజిరెడ్డి గారితో ఒక ప్రస్తావన విషయం చెప్తే 24 గంటలు తిరగకుండా అంజిరెడ్డి గారు 14 లక్షల రూపాయల చెక్కు పరిషత్తుగా అందించారు. ఉదాహరణగా నారాయణ గారు. అంతేకాకుండా నారాయణ రెడ్డి గారు ఎంపీ ల్యాండ్స్ ద్వారా 25 లక్షలు పరిషత్తు ఇవ్వడం వల్ల వెనుక ఉన్నటువంటి పని శిక్షణ కళాశాల ఈ సంస్థను నిర్వహించడమే కష్టంగా ఉన్న రోజుల్లో నారాయణ రెడ్డి గారి పరిషత్తు అధ్యక్షులైన తర్వాత ఈ సంస్థకు సంక్రమించిన లాభం సుమారు ₹1 కోటి పైగా ఆర్థిక వృద్ధి కలిగింది. మా చెల్లప్ప గారు ఉన్నారు, నారాయణ రెడ్డి గారు, మా నారాయణ రెడ్డి మాకున్న ఒకే ఒక అస్త్రం నారాయణ రెడ్డి గారు, నారాయణాస్త్రం. నారాయణాస్త్రం అంటే ఒక సెల్ ఫోన్, లేకపోతే ఒక ఫోన్, అదే అస్త్రం. ఒక్క మాట మీద సారస్వత పరిషత్ హాలు బాగు చేయడానికి, గ్రంథాలయాన్ని చేయడానికి, ఒక జనరేటర్ కొనడానికి మాకు సహకరించండి అంటే చెల్లప్ప గారు వెంటనే 12 లక్షల రూపాయలు ప్రభుత్వం చూపించారు. ప్రతి సంవత్సరం 5 లక్షల రూపాయలు ఏ సంస్థకు ఇవ్వడం లేదు. కానీ సారస్వత పరిషత్తు ఎందుకంటే ఇక్కడ ఏ కార్యక్రమం అయినా ఒక క్రమశిక్షణతో నిజాయితీగా జరుగుతుంది కాబట్టి వారు ప్రతి సంవత్సరం ప్రభుత్వం నారాయణ రెడ్డి గారి మాట మీద సారస్వత పరిషత్తు నారాయణ రెడ్డి గారి నేతృత్వంలో ఎవరి సహకారం లేకపోయినా ఈ సంస్థ నడుపుకోగల స్థితిలో ఉంది. దానికి కారణం మా అధ్యక్షుడు మురళీధర్ గారికి మాట్లాడి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు నాగేశ్వరరావు గారు. హైదరాబాద్లో ఉన్న వారికి ఒక విషయం తెలుసు, వారికి అప్పుడప్పుడు తరచుగా నానారాజ సందర్శన జరుగుతుంది. నా అంటే నారాయణ రెడ్డి గారు, నా అంటే నాగేశ్వరరావు గారు. నా రాజ సందర్శన అడుగుతారేమో, వారు నటరాజు, వారు కవిరాజు. హైదరాబాద్లో తెలుసు, కానీ ఆంధ్రప్రదేశ్లోని అనేక జిల్లాల నుంచి వచ్చినటువంటి మీకు ఇది సరికొత్త అనుభవం. నాగేశ్వరరావు గారు ఒక పాడవై భారతీయుడా అని పాట పాడిన, చెలిగాడు రమ్మని పిలిచే పాట పాడిన వారి సాత్వికానుభూతిని చూస్తే మీకు నిజంగా పాట రాయాలి అనిపిస్తుంది. ఆ స్ఫూర్తి కలిగిస్తారు కాబట్టి వారికి ఎన్ని పనులున్నా మా అధ్యక్షుల కోరిక మీద చూశారు.
నేను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఆయన నాగేశ్వరరావు గారి విషయం ఒక విషయం మీకు మనవి చేస్తాను. ఆయనలో ఒక కవి కాళిదాసు ఉన్నాడు, ఒక భక్త జయదేవుడు ఉన్నాడు, తర్వాత అనంత కాలంలో వచ్చినటువంటి క్షేత్రయ్య ఉన్నాడు, తర్వాత మనవాడు కాకపోయినా మహారాష్ట్రుడైన భక్త తుకారాం సుందర అని నాగేశ్వరటువంటి ఆదరణ. ఆ తర్వాత ఈ పార్థసారథి గారి ముఖ్యంగా అంటే సారస్వత పరిషత్ ఈ కార్యక్రమాన్ని స్వయంగా చేయగలిగిన ఒక సంస్థను ఎఫ్డిసి కలుపుకుంటే బాగుంటుంది అని అనుకున్నాం. అప్పుడు మా అధ్యక్షుడు ఒక ఫోన్ చేయగానే స్పందించి నేను మొదటి రోజు చెప్పినట్టుగా ఒక చేత సహకరించండి అడిగితే నేను చేత సహకరించారు. వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. వారు కష్టమన్నారు, గుర్తి గారు ఉన్నారు, మధు గారు ఉన్నారు. వారు చేసినటువంటి సహాయానికి సారస్వత పరిషత్తు గుర్తుంచుకోండి. భవిష్యత్తులో ఏదైనా కార్యక్రమం జరిగితే అందులో పాల్గొనండి. మీ అనుభవాన్ని ఇంకా పెంచుకోండి. మీ అందరి సినిమా మీలో కొంత సినిమా పాటలు వస్తే అవి వినే అదృష్టం మాకు కలిగించనే కోరుతూ